పాల్పడినట్టుగా తెలుస్తోంది. వారం రోజుల్లోనే టెలివిజన్ ఇండస్ట్రీలో ఇద్దరి మరణంతో తీవ్ర విషాదం నెలకొంది. త్రినయని సీరియల్తో పాటు పలు సీరియల్స్లో చందు నటిస్తున్నాడు. ప్రస్తుతం రాధమ్మ, పెళ్లి, కార్తీక దీపం సీరియల్స్లో చందు నటిస్తున్నాడు. చందుకు 2015లో శిల్పతో వివాహమైంది. చందు, శిల్పలకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. భార్యాభర్తల మధ్య గొడవతో ఇద్దరు దూరంగా ఉంటున్నారు. మరోవైపు పవిత్రకు దగ్గరయ్యాడు. అదే సమయంలో పవిత్రకు కూడా పెళ్ళయింది. ఆమె కూడా తన భర్తతో దూరంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో చందు, పవిత్ర ఇద్దరు దగ్గరయ్యారు. కొన్నాళ్ళుగా సహజీవనం చేస్తున్నారు. వారం రోజుల క్రితం బెంగళూరు నుంచి వచ్చేటప్పుడు రోడ్డు ప్రమాదంలో చందుకు తీవ్ర గాయాలు కావడంతో ఆ గాయాలు చూసి షాక్కు గురై హార్ట్ అటాక్తో పవిత్ర మరణించింది. పవిత్ర మరణాన్ని చందు తట్టుకోలేకపోయాడు. పవిత్ర పిలుస్తోంది అంటూ కొన్ని పోస్టులు కూడా పెట్టాడు. చందు కరాటే కళ్యాణ్తో కూడా చాట్ చేశాడు అని తెలుస్తోంది. ఒకసారి కరాటే కళ్యాణ్తో ఏం మాట్లాడాడో మనం చూద్దాం. కరాటే కళ్యాణ్తో చందు చాట్ చేస్తున్నప్పుడు, పిచ్చి ఆలోచనలు వద్దు చందు, ఆమె అంటే నీకు ఇష్టం, కానీ ఇలా నువ్వు వెళ్ళిపోతే పిల్లల పరిస్థితి ఎవరు చూస్తారు? అర్థం చేసుకో, నీకు ముందు పెళ్ళయింది కదా, ఆమె ఏమవ్వాలి? నన్ను కూడా పిలిచావు కదా పెళ్ళికి అంటూ చాట్ చేశారు. ఇబ్బంది పెడితే సారీ, ఒక కాల్ చేయనా అంటూ చందు డిప్రెషన్లో ఉన్నాడు కాబట్టి చందును డిప్రెషన్ నుంచి బయటకు తీసుకుని రావడానికి కరాటే కళ్యాణి చాట్ చేశారు చందుతో. చందుని డిప్రెషన్ నుంచి బయటకు తీసుకొచ్చి తను మామూలు మనిషి కావాలి అని ఆశిస్తూ చాట్ చేశారు. జాగ్రత్త అండి అంటూ కూడా పెట్టారు. చందు, నేను డిప్రెషన్లో ఉన్నా నాన్న, పోయాక అందుకే అన్నీ మానేసా, కొంచెం మార్పు కోసం ఏదో అలా బయట అందరికీ హెల్ప్ చేస్తున్నా. నాకు తెలుసు మనం బాగా ఇష్టపడ్డ వాళ్ళకి ఏమైనా అయితే బయటకు రాలేం. నువ్వు డిప్రెషన్కి మాత్రం వెళ్ళేలా ఏడవకు, ఆలోచన చేయకు. మనం ఏ పని చేయలేం, టైంకి తిను, దేవుడు మళ్ళీ నిన్ను చల్లగా చూస్తాడు, వాళ్ళ పిల్లలు నీతోనే ఉంటారు కదా, వాళ్ళు బాగానే ఉన్నారా అంటూ కరాటే కళ్యాణి చందుతో చాట్ చేశారు. చందుని డిప్రెషన్ నుంచి బయటకు తీసుకుని రావటానికి నో, నేను వెళ్ళిపోతాను అంటూ చందు చాట్ చేశాడు. ఎక్కడికైనా కరాటే కళ్యాణి అడిగారు. ఇక చాలు ఈ జన్మ, బట్ ఎవరికి చెప్పకండి అంటూ చందు చాట్ చేశాడు. వద్దు అలా మాట్లాడుకు చందు అంటూ కరాటే కళ్యాణి రిప్లై కూడా ఇచ్చారు. ఇబ్బంది పెడితే సార్ ఒకసారి కాల్ చేయని కరాటే కళ్యాణి అన్నారు. ఆ తర్వాత వాయిస్ కాల్, 14 నిమిషాల వాయిస్ కాల్ కూడా జరిగింది. ఓకే బిజీనా, టీసీ టేక్ కేర్ అంటూ మళ్ళీ 11:31 రిప్లై ఇచ్చారు. పిచ్చి ఆలోచనలు చేయక చందు, యాదవ్ అంటే ధైర్యం కదా, ధైర్యంగా ఉండాలి అంటూ చందుకి ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు. నాతో ముందే అన్నాడు నేను ఉండను అని, కానీ ధైర్యం చెప్పాను, నాకు అర్థమయ్యి కావాలని చాలాసార్లు మాట్లాడాను. ఆత్మహత్య పాపం వద్దు అని చెప్పా, కానీ ఆపలేకపోయాను. చందు యాదవ్ అని పిలిస్తే మీరొక్కరు అలా పిలుస్తారు, పూర్తి పేరుతో అనేవాడు అంటూ కరాటే కళ్యాణి ఒక ట్వీట్ చేశారు. కరాటే కళ్యాణి చేసిన ట్వీట్ కూడా మనం చూడవచ్చు. చిన్న వయసులో అని అనుకోలేదు తమ్ముడు, నీ పవిత్రాత్మకు శాంతి చేకూరాలనుకుంటున్నాను అంటూ ఆమె ట్వీట్ చేశారు. మిస్ అంటూ ట్వీట్ చేశారు. చందు డిప్రెషన్లో ఉన్నప్పుడు కరాటే కళ్యాణ్తో మాట్లాడాడు. తను డిప్రెషన్లో ఉన్నాను, తను చనిపోవాలనుకుంటున్నాను అంటూ కరాటే కళ్యాణ్కి చెప్పాడు. కానీ కరాటే కళ్యాణి అలాంటి ఆలోచన చేయకు, ఆల్రెడీ నీకు పిల్లలు ఉన్నారు, ఆ పిల్లల్ని బాగా చూసుకో, ఆల్రెడీ ఒక భార్య కూడా నీకున్నారు, సో నీవు చనిపోతే నీ పిల్లల్ని ఎవరు చూసుకుంటారు చెప్పు అంటూ కరాటే కళ్యాణి ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు. కానీ చందు డిప్రెషన్తో ఆత్మహత్య చేసుకున్నాడు. ఒకసారి మనకి కరాటే కళ్యాణ్ కూడా అందుబాటులో ఉన్నారు. కరాటే కళ్యాణ్తో మాట్లాడదాం. కరాటే కళ్యాణ్ గారు నమస్తే అండి.